హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు కూడా రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ అండ్ క్రంచీ డోసా ఇంట్లోనే చేసుకోవాలనుకుంటే ఈ రెసిపీని ఎండ్ వరకు చూడండి. దానికోసం ముందుగా బ్యాటర్ రెడీ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్లో 4 గ్లాసెస్ రేషన్ బియ్యం తీసుకొని అలా 1/4 మినపప్పు యాడ్ చేసుకోండి. అది అయ్యాక 2 to 3 టీ స్పూన్స్ పోహే, అది అయ్యాక 1 టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని కడుక్కొని ఒక 4 to 5 అవర్స్ రెస్ట్కు పెట్టాలి. అది 4 to 5 అవర్స్ అయ్యాక మినపప్పుని అని బియ్యాన్ని కొద్దిగా నీళ్ళు పోసి మిక్సర్లో గ్రైండ్ చేయాలి. ఫైన్ టెక్స్చర్ చాలా క్రిస్పీ దోశలకైతే మీరు బియ్యంది క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎండాకాలం, చలికాలం మన పిండి ఎక్కువ ఉబ్బది. అది లేకపోతే గరం చాదర్లా మన బ్యాటర్ది బౌల్ మంచిగా కప్పేసి దాని మీద ఒక వస్తువు పెట్టొచ్చు, లేకపోతే కలపరవుతూ పెట్టొచ్చు. ఆ బ్యాటర్ ఓవర్ నైట్ అట్లానే పెట్టాలి. అది అయ్యాక నెక్స్ట్ మార్నింగ్ బ్యాటర్ మస్తు ఉబ్బిండే. ఇక మన క్వాంటిటీనుసార్ అలా ఉప్పు వేసుకోవాలా. మీకు కనుక చాలానే సాఫ్ట్ కావాల్సి ఉంటే అలా 2 to 3 టీ స్పూన్స్ ఇడ్లీ రవ్వ వేసుకోవచ్చు. బ్యాటర్ చాలానే గట్టిగా ఉంటే నార్మల్ కన్సిస్టెన్సీ అయ్యే దగ్గర కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ముందున దోశ తవ్వ లేకపోతే నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని గ్యాస్ మీద గరం అయ్యే దగ్గర పెట్టి దాని మీద కొంచెం నూనె పోసాక ఉల్లిగడ్డతోని ఈవెన్లీ స్ప్రెడ్ చేసేది. అది అయ్యాక మన బ్యాటర్ తీసుకొని మీకు కనుక సింపుల్ అండ్ క్రిస్పీ దోశ కావాల్సో మస్తు బ్యాటర్ తీసుకొని అది ఈవెన్లీ ప్యాన్ మీద స్ప్రెడ్ చేయొచ్చు. ఏ బ్యాటర్తోని మీరు ఉత్తప్ప కూడా ట్రై చేయొచ్చు. దానికోసం నేను ముందుగానే గట్టి పిండిని అలానే పెట్టి ఆ పిండిలా సమ్ వెజ్జీస్ యాడ్ చేశాను. లైక్ క్యారెట్ అని గ్రీన్ క్యాప్సికమ్ దొడ్డు కోసి ఈ దోశ బటాటా అని పల్లీల చట్నీ కాక సాంబార్ అని పల్లీల చట్నీతో ట్రై చేసే టేస్ట్ మాత్రం చాలా బాగున్నది. ఇట్లనే రెస్టారెంట్ అని హోటల్ స్టైల్ సింపుల్ క్రిస్పీ దోశ అని యూనిక్ ఉత్తప్ప ఈజ్ రెడీ. మరికొద్ది రెసిపీస్, టిప్స్ అండ్ మై రెగ్యులర్ డైలీ బ్లాగ్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ అని మళ్ళీ కలిసాం నెక్స్ట్ బ్లాగ్లో ఇట్లనే ఒక కొత్త న్యూ రెసిపీ కోసం. చలో బాయ్ బాయ్.